హలో హాయ్. గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఈ వీడియో మీకు అవసరమని భావించి చేయడం జరుగుతోంది. ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా మరియు శ్రీ మేఘన థింక్ ట్యాంక్ తరపున షార్ట్ లిస్ట్లో చోటు సంపాదించుకున్న వారందరికీ నా శుభాకాంక్షలు. చక్కగా శ్రీ మేఘన థింక్ ట్యాంక్ విద్యార్థులు వారు రాసిన టెస్ట్ సిరీస్ ద్వారా, వారు చదివిన మంచి పుస్తకాల ద్వారా తమ జ్ఞానాన్ని కన్సాలిడేట్ చేసుకుని పరీక్షల్లో స్థిరంగా, మానసికంగా స్థిరంగా ఉంటూ వారు చక్కటి విజయాలు సాధించారు. ఆ ఫలితాలన్నీ మనం ఫైనల్ ఫలితాలు ఇచ్చిన తర్వాత మీకు చెప్తూ వస్తాను, వాళ్ళతో మాట్లాడిస్తాను. ఈ ప్రక్రియ అంతా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం, ఫలితాలు సాధించిన వారిలో కూడా 1:2 ఉంది కాబట్టి వారి ఫలితం కూడా ఇంకా ఫైనల్ కాలేదు. అందులో ఇక మీకు అందరికీ తెలుసు 905 మంది బయటికి వస్తారు. ఇక విశేషం ఏమిటి అనేది చాలా ప్రధానమైనది. గతంలో చాలామందికి ఒక అవకాశం ఉంది. 1:100 మనం ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి వచ్చారు. అంటే 99 మంది అనివార్యంగా బయటకు వస్తారని మీకు మానసికంగా ముందే తెలుసు. ఈ 99 మంది బయటకు వస్తారని ముందే తెలిసినా మనమందరం యుద్ధంలో పోరాడాము, చక్కటి ఫలితాలు సాధించాము, గట్టి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు వెళ్ళారు. మీరు ఈ పరీక్షలో ఎవరైనా షార్ట్ లిస్ట్లో చోటు సంపాదించుకోకపోతే వారు ఒక క్షణం బాధ అనిపిస్తుంది. నేను కాదనను, అక్షరాలు మనం అంతా హ్యూమన్ బీయింగ్స్ కదా, మానవులం కదా, మనకు అవకాశం రాలేదు అని బాధపడతారు. బట్ మీరు ట్రూ ఫైటర్స్, మంచి విజయం దిశగా మీరు వచ్చారు. చాలా ప్రిలిమ్స్, చాలా స్ట్రగుల్ ఎదుర్కొని లక్షల్లో ఒక్కడిగా నిలబడి 1:100లో మీరు వచ్చి చివరగా మీరు ఈ ఫలితాన్ని సాధించడానికి అతి దగ్గరగా వచ్చి ఆగి ఉన్నారు. ఈ విషయంలో ఈ ప్రసంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ముందు చాలామంది మెయిన్స్ ఎగ్జామ్ అయిన వెంటనే కట్ ఆఫ్ ఇంత ఉంటుంది, అంత ఉంటుంది, కొందరైతే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఏబీసీ, డిఈ, ఎస్సీ, ఎస్టీ ఇట్లా కట్ ఆఫ్లు సెక్టర్ కేటగిరీ వైజ్ కూడా మనకు చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూశారు. మీరు దాన్ని నమ్ముకుని అందరూ రకరకాలుగా ఉండి ఉన్నారు. బట్ మైసెల్ఫ్ డాక్టర్ గోపాల్ రెడ్డి, మీకు అందరికీ తెలుసు, నేను కట్ ఆఫ్ అనే పదం వాడకుండా కాంపిటీషన్ ఎక్కడ ఉంటుందో అంతా నేను చెప్పి ఉన్నాను. మీరు గమనించి ఉంటారు. మొట్టమొదట పరీక్ష అయినటువంటి వారం రోజుల్లోనే దీని గురించి మాట్లాడుతూ కట్ ఆఫ్లు దారుణంగా తగ్గాయని హెడ్డింగ్ ఎందుకు పెట్టాను, 240-50 మార్కులు చెప్పిన వాళ్ళను ఉద్దేశించి ఆ కట్ ఆఫ్ ఆ హెడ్డింగ్ పెట్టాను. కానీ ఎక్కువ కాంపిటీషన్ అంతా మనకు 170 నుంచి 190 ఉందని చెప్తూ ఆ తర్వాత వచ్చిన వాళ్ళంతా కొంచెం జాగ్రత్తగా మీరు ఉండొచ్చు, 200 పైబడి వాళ్ళు మరింతగా ఉండొచ్చు అన్నాం. ఈవేళ దానికి సంబంధించే మీకు సరైనటువంటి ఫలితాలను బట్టి చూస్తే మీకు ఆ సరళే అర్థమవుతుంది. దానికి సంబంధించి నేను గత వీడియోలో ఏం చెప్పానో బయట కూడా ఇస్తాను, మీరు చూడండి. ఆ తర్వాత 190 నుంచి 200కి కాస్త కన్సిడరబుల్ నెంబర్ ఉంది, 200 దాటి కూడా ఉన్నారు. మీరందరూ గుర్తించాల్సింది, మనకు రమారమి ఇప్పుడు నాకు మండలాల సంఖ్య ఈ టైంలో గుర్తుకు లేకపోతే 670 సంథింగ్ అనుకుంటే, మండలానికి 3 నుంచి 5 కొంచెం బెటర్ మార్క్స్ వచ్చినట్టుగా మనకి సమాచారం. పర్టికులర్గా మన దగ్గర జాయిన్ అయి ఉంటారు కాబట్టి అందరి నుంచి నేను అన్ని మండలాలు ఇంచుమించు ప్రతి మండలం సమాచారం తీసుకున్నాను కాబట్టి అది ఉంటుంది. కాకపోతే కొందరు ఓపెన్లో వెళ్ళిన తర్వాత కొన్ని సామాజిక వర్గాలకు ఇతరత్ర కూడా వస్తుందనేది నా అంచనాగా మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. కట్ ఆఫ్లో ఇంకా అభ్యర్థులలో ఒకటి ఉంది, మరి ఏంటంటే ఈ మార్క్కి ఈ పోస్ట్ వస్తుందా రాదా అని చాలా ప్రెజర్ చేసి అడుగుతూ ఉంటారు. అట్లా చెప్పడం నిజంగా అంత ఈజీ కాదని. ఇదే పోస్ట్ మీకు వచ్చేస్తుందా, పోస్ట్ దేనిపైన ఆధారపడి ఉంటుంది,
జోన్ పైన ఆధారపడి ఉంటుంది, రోస్టర్ పైన ఆధారపడి ఉంటుంది. తర్వాత సెక్స్ రేషియో అంటే జంట, తర్వాత వీళ్ళు మేల్ ఆర్ ఫిమేలా, తర్వాత కేటగిరీ పీడబ్ల్యూడీనా ఈడబ్ల్యూఎస్, ఇట్లా ఎన్నో వేరియస్ ఫ్యాక్టర్స్ అందులో ఉంటాయండి. రైట్. ఇంకా కొందరు అయితే ఏది వస్తుంది, ఈ పలానా మార్క్ ఏది వస్తుంది అని కూడా నన్ను గట్టిగా అడిగారు. నేను చాలా గట్టిగా వాళ్ళకి మందలించాను కూడా. అట్లా ఎవరు చెప్పడం సాధ్యం కాదు, ఇంకెవరిని అడగపోకండి అట్లాగని. సో అది ఎనీవే అదొక అంశం అని కూడా పక్కన పెడదాం. ఇక మీరు ఇప్పుడు చేయాల్సిందేమిటి? యుద్ధంలో మొదటి స్టెప్ దాటి రెండో స్టెప్లో విజయానికి దగ్గరగా వచ్చిన మీరంతా కూడా చాలా చక్కగా ఉన్నారు. తదుపరి ప్రయత్నాలు మీకు అందరికీ చాలా చక్కగా అందుబాటులో ఉన్నాయి. మీకున్న నాలెడ్జ్ని మీరు కన్సాలిడేట్ చేసుకోండి. ఆ బాధలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మీరు బయటకు వచ్చేయండి. అయిపోయింది. ఇంకా శ్రీరాముడు కూడా వనవాసం వెళ్ళి రకరకాల ప్రయత్నాలు చేసి చివరికి విజయం సాధించినట్లే మీరు కూడా విజయం సాధిస్తారు. కాబట్టి పక్కకు రండి, బయటకు రండి. మీకు ఇప్పుడు ఇమ్మీడియట్గా అందుబాటులో కోర్టు ఎగ్జామ్స్ ఎండోమెంట్ ఉన్నాయి, మరియు గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ దిశగా ఆలోచనలు సాగుతున్నాయని నేను అంటోంది. ఈ నోటిఫికేషన్ కోర్టు తీర్పు ఉంది, అది ఎలాగో ఉంది, కానీ దాని గురించి ఇప్పుడే మాట్లాడడం టూ అర్లీ అవుతుంది. ఏదేమైనప్పటికీ ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఇమ్మీడియట్గా ఇప్పుడు ఇది సిపిటి ఎగ్జామ్ జరిగి మళ్ళీ వాళ్ళకందరికీ కాల్ లెటర్స్ వచ్చి గ్రూప్ 2 వాళ్ళ జాబుల్లో చేరబోయే సమయానికి మీరు కోర్టు ద్వారా లేదా ఎండోమెంట్ ద్వారా, ముఖ్యంగా కోర్టు ద్వారా మీరు తప్పనిసరిగా విజయం సాధించవచ్చు. అంటే 1 నెల 2 నెలలు గ్రూప్ 2 విజేతల కంటే ఒక నెల 2 నెలల ఆలస్యంగా మీరు కూడా విజేతలు అయ్యే అవకాశం ఇప్పుడుంది. కానీ ఎప్పుడు ఆ అవకాశం వస్తుంది మీకు? ఈ ఆందోళన వదిలిపెట్టాలి. ఈ బాధ మానవులకి అందరికీ ఉంటుంది, ఇందాక నేను చెప్పినట్టు దాన్ని వదిలిపెట్టాలి. కాబట్టి మీరంతా దయచేసి ఇక ముందుకు రండి. కోర్టు ఎగ్జామ్స్, ఎండోమెంటు మరియు గ్రూప్ 2 కొత్త నోటిఫికేషన్ లేదా కన్సల్టేట్ చేసుకుని మీరంతా చదవండి. మీరు గొప్పగా విజయం సాధించిన 1:100లో 99 మెంబర్స్కి రాదని మీకు తెలుసు కదా. అయినా పోరాడారు కదా. మరి అప్పుడు ఆత్మవిశ్వాసంతో పోరాడారు. కాబట్టి అదే ఆత్మవిశ్వాసాన్ని మీరు నిరంతరం కంటిన్యూ చేయాలి. ఈ విషయంలో మీరు ఏ విధమైనటువంటి డెమో పీడిఎఫ్లు కానీ లేక ఇతరమైనటువంటి సహాయాలు కానీ డిస్క్రిప్షన్లో లింకు ఉంటుంది. 8074940030కి మీరు చేయండి. మనం ప్రయత్నాలన్నీ చాలా విజయవంతంగా పూర్తి చేసి మీరు గమనించుంటారు. ముఖ్యంగా మీరు ఇప్పటికే గమనించుంటారు, మీరు బాగా చదివారు, ఎగ్జామ్ హాల్లో మానసికంగా ఆందోళన పడ్డారు. అక్కడ కొంత మీరు తెలిసిన బిట్లు 20 బిట్లు పోగొట్టారనేది నాకున్న సమాచారం. ఆ 20 బిట్లు ఎప్పుడైతే మీరు సాధించుంటారో ఇప్పుడు షార్ట్ లిస్ట్లో ఉండేవాళ్ళు చాలామందికి అది జరిగి ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి వాళ్ళంతా లిస్ట్లో ఉన్నట్టే కదా, సక్సెస్ అయినట్టే కదా. సో మీరు మళ్ళీ వై డోంట్ జాయిన్ సక్సెసర్స్ క్లబ్. సో కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ కూడా చేస్తారు. తప్పనిసరిగా చేయాలని కోరుకుంటున్నా. మీకు ఈ రోజు నుంచినే ఆ ప్రయత్నాలు మొదలు పెట్టండి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మీరు విజేతలుగా ముందుకు రాబోతారు. అంతేకాకుండా ఈ ఎగ్జామ్లో మీరు చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని మీరు గమనించారు. లక్షల మందిని తోసి పక్కకు నెట్టి మెయిన్స్కి వచ్చి, మెయిన్స్లో కూడా చాలా దగ్గరగా వచ్చి మీరు పక్కకు వచ్చారు అంటే ఎంతో విజయం సాధించినట్టుగా మీరు గమనించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది జరుగుతుంది. పోటీ పరీక్షలు అంటేనే ఒక యుద్ధం. ఆ యుద్ధంలో మీరు ఈ రకమైనటువంటి ఫలితాన్ని సాధించి ఉన్నారు. కాబట్టి మరింత ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేస్తారని ఆశిస్తూ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ డాక్టర్ గోపాల్ డే.